శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ పరాభవనామ సంవత్సర చైత్ర శుద్ధ దశమి శనివారం. ఈరోజు పుష్యమి నక్షత్రం. ఈరోజు పుష్యమి సాయంత్రం 4:33 వరకు ఉంది. తదుపరి ఆశ్లేష. ఈరోజు మార్చి 28 శనివారం. ఈరోజు దుర్ముహూర్తం మనకి ఉదయం 6:02 7:39 వరకు ఉంది. వర్జ్యం ఇవ్వబడలేదు. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్టయితే అశ్విని, మఖ, మూల ఈ నక్షత్రాల్లో జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువలన ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయ వనరులు ఏర్పడతాయి. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు సాఫీగా ఉంటాయి. ఆరోగ్యం చేకూరుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధన వ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధన వ్యయం, కార్యటంకాలు ఏర్పడతాయి. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు రవిశనుల కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువలన ఆయా రంగంలో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు శనివారం. అందువలన ఆ పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపటి శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి, గోలాల మామిడాడ.